sin, but the cost is paid by Lord Jesus Christ himself. రక్తము చిందించబడకుండా ఉంటే పాప క్షమాపణ లేదు. కొన్నిసార్లు పెద్దలు అంటారు ఊళ్ళలో, ఇంట్లో ఏదైనా కీడు జరుగుతుంటే శాంతి చేయాలండి, ఇంట్లో ఏదో కీడు ఉంది, ఆ మూలకి కీడు ఉంది, ఈ మూలకి కీడు ఉంది అని చెప్తా ఉంటారు. కానీ అందులో ఒక అర్థం ఉంది, మన పాపానికి కూడా శాంతి చేయాలి. వారు మేకలో, పొట్టేల్లో, కోడిపిల్లలో బలిస్తారు అంటే రక్తం చిందిస్తున్నారు. ఇందులో ఒక సూత్రం ఉంది, అదేంటంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలగదు. ఇది నీ నా ఏర్పాటు కాదు, ఇది దేవుని ఏర్పాటు. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులము, ఆయనతో సమాధానం లేదు. మనకు దేవునితో సమాధానం ఉంటేనే హృదయంలో సమాధానం ఉంటుంది. ఇది తెగిపోయింది పాపాన్ని బట్టి. కాబట్టి మనం చేసే మానవ ప్రయత్నాల ద్వారా మనకు నెమ్మది, సమాధానం దొరకట్లేదు. మంచి పనుల ద్వారా సమాధానం దొరకట్లేదు మనకు. అందుకని దేవుడే ఈ శాంతి మార్గమును ఏర్పాటు చేశాడు. అందుకని ఆయన అన్నాడు, శాంతి మీకు ఇస్తున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను. యేసు ప్రభు వారు సమాధానానికి సోర్స్, పీస్కి సోర్స్ ఎవరంటే యేసు ప్రభు. ఆయన పేరే సమాధాన కర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆయనకి ఇవ్వబడిన టైటిల్స్: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన పతియగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన పేరు. కాబట్టి ఆయన మనకు సమాధానము ఇవ్వగలడు, ఎందుకంటే ఆయన ప్రిన్స్ కాబట్టి.